అందరికీ నమస్కారం. నేను మీ దేవి. యాటిట్యూడ్ లవర్ 20వ భాగం. రచయిత మోక్ష గారు. ఆదిత్య నోటి నుంచి కూడా మధు పేరు వినడం లలిత సహించలేకపోయారు. మధు పేరు విన్నప్పుడల్లా ఆవిడ గుండెలో రేగుతున్న మంట చిన్న నవ్వుతో కప్పిపుచ్చుతూ కళ్ళజోడు సరిచేసుకుని తను వేసుకున్న ప్లాన్ని ఎలా అమలు చేయాలా అని ఆలోచిస్తున్న లలిత గారిని చూసి, ఆంటీ, కాలేజీలో చదువుకున్న రోజుల్లో అర్జున్ ఎప్పుడు మీ గురించే కలవరించేవాడు తెలుసా? అప్పట్లో వాడి వయసు వాళ్ళంతా అమ్మాయిలు, సినిమాలు, షికార్లని వాటి వెనక తిరిగితే వీడెప్పుడు అమ్మ, చదువు, ఊరు అని వీటి గురించే మాట్లాడేవాడు. అసలు 24 గంటల్లో పట్టుమని 20 సార్లు నోరు మెదిపేవాడే కాదు. ఆ మెదిపిన క్షణం వాడి నోటి నుంచి వచ్చేది మీ మాటే అయ్యేది. అప్పట్లో నేను, రిషి, అమ్మ కూచి అని ఏడిపించే వాళ్ళమని ఆదిత్య అంటుంటే లలిత గర్వంగా బయట సర్దుకొని, పిచ్చి విధవ, చిన్నప్పటి నుంచి నన్ను పట్టుకునే తిరిగేవాడు అని అర్జున్ వాళ్ళ అమ్మ చనిపోయిన రోజులు గుర్తు చేసుకున్నారు ఆవిడ ఆలోచనలు గాడి తప్పడం చూసి వెంటనే ఆదిత్య వైపుకు తిరిగి, అవును, మీ బ్యాచ్లో రిషి పెళ్ళి అయిపోయింది కదా, మరి నువ్వెప్పుడు చేసుకుంటున్నావు పెళ్ళి అని అడిగింది ఆవిడ. అర్జున్ ఉన్నాడు కదా, మరి వాడిది కూడా అయ్యాకే చేసుకుంటాను అని నవ్వాడు ఆదిత్య. ఆ మాటకి ఆవిడ కూడా నవ్వేస్తూ, సత్య అని మా అన్నయ్య కూతురు ఉంది, తనతోనే చిన్నప్పటి నుంచి అర్జున్కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. కుదిరితే వచ్చే నెలలోనే ముహూర్తాలు పెట్టించేస్తాం. పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి మరి అన్నారు ఆవిడ. వస్తాను, కానీ అర్జున్కి మరదలుందని, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని నాకు ఇంతవరకు చెప్పనలేదేంటి అన్నాడు. సిగ్గుపడ్డాడేమో అని తన మొబైల్లో సత్య ఫోటో తీసి, ఇదిగో ఈ అమ్మాయే అన్నారు ఆవిడ. షీఈస్ బ్యూటిఫుల్ అన్నాడు ఆదిత్య. అర్జున్ పెళ్లి ఫిక్స్ అయిపోయింది, మరి నీ సంగతి? అవును, మధుకి నీకు పెళ్ళి అసలు చైతు పెళ్లితో జరగాలి, కానీ నీకేదో షూటింగ్ ఉందని వాయిదా వేశారన్నారు, అది నిజమేనా అని అడిగారు ఆవిడ. తన ప్లాన్లో మొదటి అడుగు దిగ్విజయంగా వేస్తూ, ఏంటి మధుతో పెళ్ళా? అంటే రిషి ఈ విషయం దాచి నాకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాడేమో, అందుకే పెళ్ళికి రావద్దని మరీ చెప్పుంటాడు. పైకి కనిపించడు, కానీ నేనంటే చాలా ప్రేమ అని తనలో తనే అనుకుని, అవును ఆంటీ, షూటింగ్ పూర్తి అవ్వగానే ముహూర్తం పెట్టేసుకుంటాం, అప్పుడు మీరు తప్పకుండా రావాలి అని అన్నాడు. లలిత గారి వైపే చూస్తూ, నువ్వు మరీ చెప్పాలా నాకు? తప్పకుండా వస్తా అన్నారు ఆవిడ. తను అనుకున్న ప్లాన్ ఫలించినందుకు సంతోషంగా ఫీల్ అయిపోతూ ఆదిత్య ఆ పెళ్ళికి వచ్చిన దగ్గర నుంచి మధు వాళ్ళ మమ్మీ తనని దగ్గరుండి చూసుకోవడం, ఇది వరకట్ల కంటే ఎంతో గౌరవంగా మాట్లాడడం, మధుని తన దగ్గర కూర్చొని తన కంపెనీ ఇవ్వమని చెప్పడం అన్నీ గుర్తొచ్చాయి ఆదిత్యకి. ఓహో, ఇదంతా మన రిషిగడ్ ప్లాన్ అయి ఉంటుంది, పైకి కనిపించడం కానీ నేనంటే పిచ్చి ప్రేమ వాడికి అని తనలో తనే అనుకుని లలిత గారితో, అవునంటీ, మూవీ హీరో పెళ్ళంటే మీడియా వాళ్ళు పబ్లిసిటీ చేస్తారని రిషి ఎవరితో చెప్పొద్దన్నాడు ఆదిత్య. తన ప్లాన్ ఫలించినందుకు లలిత గారు మనసులో ఆనందపడిపోతూ, వీళ్ళ పెళ్ళి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జరగాలని, ఎప్పటికైనా చేసుకునే పెళ్ళే కదా, మళ్ళీ షూటింగ్ అయ్యేంత వరకు వాయిదా వేయడం ఎందుకు దండగా, పైగా ఈ ముహూర్తాలు దాటితే మళ్ళీ 6 నెలల వరకు ముహూర్తాలు కూడా లేవాయే అన్నారు. అమ్మో, 6 నెలల నా వల్ల కాదు అని ఆదిత్య తన మనసులో అనుకొని, ఇంట్లో మాట్లాడి చూస్తానంటీ, ఇంకా రిషి కూడా ఒప్పుకోవాలి కదా అని అన్నాడు. మంచిది, మా అర్జున్ పెళ్లిలోపు మీరిద్దరూ కూడా పెళ్లి చేసుకుంటే చక్కగా సతీ సమేతంగా అర్జున్ పెళ్ళికి వచ్చి మీరే అన్నీ కూడా దగ్గరుండి చక్కబెడదురు కానీ అని అన్నారు ఆవిడ మాటలకి ఆదిత్య విజువలైజ్ చేసుకుంటూ, అబ్బా, ఆ ఊహ ఎంత బాగుందో, ఇంతవరకు వచ్చాక ఆగేదే లేదు అని, ఇప్పుడే వస్తాను ఆంటీ అని చెప్పి తన ఫోన్ తీసుకొని ఇంటికి కాల్ చేశాడు ఆదిత్య. మంచి నిద్రలో ఉన్న ఆవిడ కళ్ళు నిలుపుకుంటూ కాల్ ఆన్సర్ చేసి, హలో అన్నారు. అమ్మ, నేను పెళ్లి చేసుకుంటాను, దగ్గరలో ఏదైనా ముహూర్తం ఉంటే చూడు అన్నాడు ఆదిత్య. ఆ మాటకి వాళ్ళ అమ్మకి నిద్రమత్తు ఒకేసారి ఎగిరిపోయి, ఏంట్రా నువ్వు మాట్లాడేది, ఇప్పటికిప్పుడు పెళ్ళేంటి, అమ్మాయి దొరకాలి కదా అన్నారు ఆవిడ. అమ్మాయి దొరికేసింది, మన రిషి గారి చెల్లి, ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నేను ఆ అమ్మాయికే ఫిక్స్ అయిపోయాను. సో ఇంకా అందం, చందం, ఆస్తి పాస్తి, కులం, గోత్రాలు ఇవేవి చూడకుండా నాకు తనతో పెళ్లి చేయాల్సిందే. నువ్వు కానీ డాడీ కానీ మా పెళ్ళికి ఏదైనా అడ్డు వేశారా, అప్పుడు నేను ఆ అమ్మాయి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకొని ఎంచక్క కట్నం వంక చెప్పి మా పెళ్ళికి అడ్డేస్తున్నారు అని మీడియాకి చెప్పేస్తాను మీ ఇద్దరి మీద అని అంటూ బెదిరించాడు ఆదిత్య. బాబు, అంత పని చేయకురా నాయన, ఈ రాత్రికి నాకు టైం ఇవ్వు, డాడీని ఆలోచించుకొని టైం ఇస్తే రేపొద్దున ఏ విషయమైనది నీతో చెప్తాం, అంతవరకు ఏ అల్లరి పని చేయక ఆ పెళ్ళి చేసుకొని కుదురుగా ఇంటికి రా అని పెట్టేశారు ఆదిత్య వాళ్ళ అమ్మగారు. అమ్మయ్య, అటు క్లియర్, ఇటు క్లియర్, మనం ఇంకా మధుని పటాయించే పనిలో పడితే చాలు అని అనుకుంటూ ఆదిత్య చుట్టూ చూస్తూ మధు కోసం వెతికాడు. చేమంతి రంగు లంగావోణిలో బంగారు వద్దిన బాపు బొమ్మల
మెరిసిపోతున్న మధుని చూసి గుండెలపై చేయి వేసి రుద్దుకుంటూ ఒక్కసారి నా రాణిని చేసుకున్నాక నీ పెదాలపై నవ్వు ఎప్పటికీ చెరగనివ్వను మధు అన్నాడు. ఆది మధు ఎక్కడ్రా అని వినిపించిన అర్జున్ గొంతుకి తల తిప్పకుండానే అదిగో అక్కడ అని సమాధానం చెప్పాడు ఆదిత్య. అటు చూడరా మధు ఎంత అందంగా నవ్వుతోందో. ఆదిత్య మాటలకి అటు చూసిన అర్జున్ తను కూడా ఒక క్షణం మధునే చూస్తుండిపోయాడు. రే అర్జున్ నాకు ఇప్పుడే తెలిసిందిరా, రిషి మధు నాకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడంట అని అర్జున్ చేతులు పట్టుకొని చెప్పాడు ఆదిత్య. ఓ ఈజ్ ఇట్, కంగ్రాట్స్ ఆది, అనుకున్న సాధించావని ఆదిత్యకి ఒక షేక్ హ్యాండ్ పడేసి ఇప్పుడే వస్తాన్రా అని ఆదిత్య దగ్గర నుంచి దూరంగా వచ్చేశాడు అర్జున్. ఆ పెళ్లి హడావిడైపోయింది. ఎక్కడి వాళ్ళు అక్కడ చక్కబడిపోయారు. ఈ పెళ్లి సందడి అవ్వగానే తిరిగి ఎవరి పనుల్లో వాళ్ళు తీరిక లేకుండా పడిపోయారు. మూడంలో పెళ్లి మాటలు మాట్లాడకూడదని ఆదిత్య వాళ్ళ అమ్మా నాన్న మధుతో తన పెళ్లి విషయమై వాయిదా వేశారు. శౌర్య కూడా కాలేజ్ స్టార్ట్ అవడంతో రవి సుశీల అలాంగ్ విత్ ఆర్తితో కలిసి యూఎస్కి పయనమయ్యాడు. చైతు కూడా తన హనీమూన్ని ఫినిష్ చేసుకొని వచ్చేశాడు. పెద్దోడిని ఎలా అయినా దూరం పంపించేశాం, కనీసం చిన్నోడినైనా మనతో ఉంచుకుందామన్న గోపీనాథ్ గారి మాటలకి కౌశల్య గారు ససేమీరా అని పెద్దోడికి ఉన్నట్టే చిన్నోడికి ఒక ఇల్లు కొనమని పట్టుబట్టారు. కానీ రోజీ మాత్రం ఆవిడ మాటని కాదని వేరు కాపురం వెళ్ళడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. అమ్మా నాన్నలకి దూరమైన తను అత్తామామయ్యలోని వాళ్ళని చూసుకుంటానని చెప్పేసరికి ఇంట్లో కూడా సరే అన్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గర పెళ్లి కావాల్సిన ఆడపిల్లని ఉంచడం సరికాదని మధుని తిరిగి రిషి ఇంటికి పంపించేశారు. కౌశల్య అర్జున్తో ఎప్పటినుంచో తన ప్రేమ విషయం బయట పెడదామని చూసిన ఏదో ఒక అడ్డంకి ఇద్దరి మధ్యలో వస్తుండేసరికి ఇంకా లాభం లేదనుకుని ఇటు నుంచి నరుక్కుంటూ వద్దామని అనుకునే విషయాన్ని రిషితో చెప్దామనుకుంది మధు. అలా ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక డిన్నర్ చేసేసి కాసేపు బాబుతో ఆడుకొని మనసులో అంకెలు లెక్క పెడుతూ రిషి స్టడీ రూమ్కి వెళ్ళి అన్నయ్య అని పిలిచింది రిషిని మధు. మధు నేను వర్క్లో ఉన్నాను, డిస్టర్బ్ చేయకు అని తల కూడా తిప్పకుండా చెప్పిన రిషి మాటకి మొహం వేలాడేసి ఈ వర్క్ అయిన తర్వాత నీతో కొంచెం మాట్లాడాలి చెప్పన్నయ్యా అని అంది మధు. నీతో మాట్లాడాలి, నీ పని అయితే చెప్తాను అని అంది. సరే అని వినిపించినట్టు వచ్చిన రిషి సమాధానానికి మొహం వేలాడేసి శశి దగ్గరికి వచ్చింది. అంత అర్జెంట్ విషయం అయితే నాతో చెప్పు మధు, నేను చెప్తానులే మీ అన్నయ్యకి అంది. ఇది నీతో చెప్పేది కాదు దిన, అన్నయ్యతోటే చెప్పాలి అంది మధు. అబ్బో అంత స్పెషల్ ఏంటి మధు అంది శశి. ఇప్పుడు అన్నయ్యకి చెప్తే అన్నయ్య రేపు నీకు చెప్తాడులే అని బెడ్ మీద కాళ్ళు చేతులు ఆడిస్తూ ఆడుకుంటున్న బాబుని చేతిలోకి తీసుకుంది మధు. అబ్బా మధు, నువ్వు అస్తమానం వాడిని అలా ఎత్తుకొని తిప్పావంటే వాడు నన్ను అలాగే తిప్పమంటున్నాడు. నీకే రేపొద్దున్న నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావు, ఆ తర్వాత వాడితో పడాల్సింది నేనే కదా అని చిన్నగా కసిరింది శశి. మధు కిలకిల నవ్వితే నా పెళ్ళైనా నాతోనే తీసుకువెళ్ళిపోతానులే, ఏ నాన్న నాతో వచ్చేస్తావా అని తన చేతులతో ఆడుతూ ఉన్న బాబుని చూసి అడగగానే వాడు వచ్చి రాని మాటలతో అత్త అని ఒత్తి పలికాడు. మొదటిసారి వాడి నోటి నుంచి అత్త అని వచ్చిన మాటకి మధు తెగ సంతోషపడిపోతూ వదిన నువ్వు విన్నావా, రేయ్ డాడీ మీ మమ్మీకి ఇంకొకసారి ఏమన్నావు చెప్పు అని అంది మధు సంతోషంగా. వాడన్నది వినిపించిందిలే, అత్త అనే కదా అన్నాడు, చిన్నపిల్లలు ఎవరైనా ముందు అదే అంటారులే అంది శశి. నిన్ను అమ్మ అనలేదని ఫీల్ అవుతున్నావు కదా వెవ్వెవ్వే అని వెక్కిరించి అన్నయ్యకి కూడా చెప్తానుండు అని లేచి రిషి దగ్గరికి వెళ్తుంటే శశి మధు చేపట్టుకొని ఏ మధు మీ అన్నయ్య ఈరోజు చాలా సీరియస్గా ఉన్నాడు, వెళ్తే తిడతాడు, రేపు పొద్దున్న చెప్దూగానిలే అని బలవంతంగా ఆపింది శశి. మధు కుసిలిస్తూ వీడు అత్త అనేటప్పుడు రికార్డ్ చేసి ఉండాల్సింది వదినా అంది. ఇప్పుడు మొదలు పెట్టాడు కదా ఇంకా అంటా ఉంటాడులే అని మధు పక్కనే కూర్చుంది. మధు పిల్లాడిని ఆడిస్తూ శశికి చాలా కబుర్లు చెప్పింది. వాళ్ళిద్దరి మాటలు వింటూ బాబు నిద్రలోకి జారుకున్నాడు. కాసేపటికి శశి కూడా నిద్ర వస్తోందని చెప్పి పడుకుంటూ మీ అన్నయ్య పని ఇప్పట్లో అయ్యేలా లేదు కానీ వెళ్ళి పడుకో మధు, మళ్ళీ రేపు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి కదా అని అంది. అప్పటికే మధుకి కూడా నిద్ర ముంచుకు రావడంతో తనకి తగులుతూ ఉన్న విఘ్నాలకి తననే తిట్టుకుంటూ ఇంకా బాబుని పడుకోపెట్టి తన రూమ్కి వెళ్ళి పడుకుంది. మధు తెల్లారేసరికి తన పని పూర్తి చేసుకొని పడుకుందామని వచ్చి రిషి లైట్ ఆన్ చేసేసరికి పిల్లాడికి పాలు పట్టిస్తూ ఉన్న శశిని చూసి పడుకోలేదా నువ్వింకా అని అన్నాడు. వీడు పాలకి లేచాడని ఇప్పుడే నేను పడుకొని లేచాను అని అంది. మధు నాతో మాట్లాడతానంది. ఏది తన రూమ్లో ఉందా అన్నాడు శశితో. ఏ భావం లేకుండా శశి రిషిని ఒక చూపు చూసి తిరిగి తన చూపుని గోడ గడియారం వైపుకు మళ్లించింది. తెల్లవారుజామున 3 గంటలు సూచిస్తున్న ఆ టైంని చూసి గాడ్ ఇంత టైం అయిందా, నేను అసలు చూడనే లేదు, మధు పడుకుందా అన్నాడు. మీతో ఏదో చెప్పాలని చాలాసేపు మెలకువగా ఉంది, లేట్ అయితే రేపు పొద్దున్న లేవలేదని నేనే పడుకోమన్నానంది. తన రూమ్లో ఉందా అన్నాడు. శశి మౌనంగా ఉండేసరికి తను అక్కడే ఉందని మధు రూమ్ కేసి అడుగులు వేస్తుంటే
శశి బాబు పడుకున్నాడని నిర్ధారించుకొని రిషి వెనకే వెళ్ళింది. పడుకున్న మధుని తదేకంగా చూస్తూ తనలో తనే నవ్వుకుంటున్న రిషి తలుపు చప్పుడు అయ్యేసరికి ఉష్ అని లోనికొస్తున్న శశికి సైగా చేసి మధు చెంప మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరాడు. శశి ముందుకొచ్చి రిషి భుజం మీద చెయ్యి వేసి, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మా అన్నయ్యకి చెప్పాలని నాతో కూడా ఏమీ చెప్పలేదు. నేను తన దగ్గర మ్యాటర్ పొడిగించలేదు, కానీ మధు ఎవరినైనా ఇష్టపడుతుందేమో అని అనుకుంటున్నాను నేను అని అంది శశి. రిషి మధుని చూస్తూ తల నాట్ చేశాడు. ఎప్పుడూ మధు మీద నిఘా పెట్టి ఉంచే రిషి మధు ఎవరినో ప్రేమిస్తున్న విషయం రిషి తెలుసు అని అనడంతో శశికి పెద్దగా ఆశ్చర్యం కలగలేదు. కానీ ఎప్పుడు చాలా కొత్తగా ఆలోచించే మధు ఎవరిని ఇష్టపడుతుందో అని ఉత్సుకతో, ఇంత తెలిసిన మీరు ఆ మనిషి ఎవరో తెలుసుకున్నారా మరి అంది. రిషి నవ్వుతూ మన అర్జున్ని. రిషి ఆ మాట అనగానే అతని భుజం మీద శశి చెయ్యి దూరం అవుతున్నట్టు అనిపించి తల తిప్పి శశిని చూసి ఏంటే అంత షాక్ అయ్యావన్నాడు. మీకు తెలియదా నేను ఎందుకు షాక్ అయ్యాను? అయినా అన్నీ తెలిసి కూడా మధుని అర్జున్ దగ్గర పనిలో పెట్టారేంటి అంది. మధుని చిన్నప్పటి నుంచి చూశాను. మధు గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు. మధు సెలక్షన్పై నాకు పూర్తి క్లారిటీ ఉంది. అయినా అర్జున్కి ఏం తక్కువ అని నువ్వంతా షాక్ అయ్యావన్నాడు. రిషి మాటలకి శశి తెల్లబోయి చూస్తూ, పిచ్చి పట్టిందా రిషి మీకు? అక్కడ అత్తయ్య మావయ్య మధు కోసం కోట్లకు పడగనెత్తిన కోటేశ్వరుడిని మధు కోసం వెతుకుతూ ఉంటే మీ దగ్గర నెల జీతానికి పనిచేసే అర్జున్కి మధుని ఎలా ఇస్తాం అని అంది. డబ్బే జీవితమా శశి అన్నాడు రిషి. పోనీ డబ్బు కాదు, ఆ అర్జున్ పెద్ద కోపిష్టని చెప్తారు కదా అంతా కూడా. అలాంటి వాడికి మన మధు శశి మాట పూర్తి చేయకుండానే రిషి శశి కళలోకి చూస్తూ, నాకు ఇవేవీ తెలియదు అనుకుంటున్నావా అని అన్నాడు రిషి. శశి ఆ మాటకి ముడుచుకుపోయి, మీకే అన్నీ తెలుసులేండి, అయినా మీ చెల్లి మీ ఇష్టం అని రుసరుసలాడుతూ తన గదికొచ్చేసింది శశి. మధు విషయంలో మీరేంటో నాకు ఎప్పటికీ అర్థం కాదు రిషి అని పెదవిచ్చిన శశిని చూసి తన నుదుటికి ఢీ కొట్టాడు రిషి. తను లేస్తుందేమో సిగ్గుపడుతూ ఆ గదిలో నుంచి బయటకు వచ్చేసింది శశి. ఆ మర్నాడు మధుకి రిషికి టిఫిన్ వడ్డిస్తున్న శశి గరిటెలతో చప్పుడు చేస్తూ మధుని విషయం ఏంటో అడగమని వాళ్ళ ఆయనకి సైగ చేసింది. కానీ ఎంతటికీ తన మోక సైగలు పట్టనట్టే ఉన్న రిషిని చూసి విరక్తి చెంది ఇంకా ఆగలేక, మధు రాత్రి మీ అన్నయ్యని ఏదో అడగాలన్నావు కదా, ఇప్పుడు అడుగు అంది. రిషి శశిని చూసి నవ్వుకున్నాడు. ఆ విషయం ఎప్పుడు ఎవరితో చెప్పాలనుకుంటున్నా ఏదో ఒక అడ్డంకి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు రాహుకాలం, అది అయ్యాక చెప్తానులే అంది. 12 గంటల నుంచి నాకు వీడియో కాన్ఫరెన్స్ అన్నాడు రిషి. మధు మొహం వాడిపోయింది. ఈవినింగ్ ఈరోజు త్వరగా వచ్చేస్తానులే, అయినా నువ్వు చెప్పేది వినాలి అని నాకంటే శశికే ఆత్రంగా ఉంది అని అన్నాడు రిషి. మొహం ముడుచుకుంది శశి. శశిని అలా చూసి బల్లున నవ్వేసిన మధు శశి కోపంగా చూసేసరికి నవ్వుని ఆపేసి, ఈవినింగ్ అన్నయ్యతో పాటే నీకు చెప్తానులే అని శశి గడ్డం పట్టుకుని చెప్తూ ఏదో గుర్తొచ్చిన దానిలాగా వాళ్ళ అన్న వైపు తిరిగి, అన్నయ్య నిన్న చంటోడు నన్ను అత్త అన్నాడని చెప్పింది అవునా? ఆశ్చర్యంగా అడిగాడు రిషి. అత్త అని ఎంత స్పష్టంగా పలికాడు. ముద్దుగా అత్త అంటుంటే అప్పుడే నా మెడలో చైన్ తీసి వాడి మెడలో వేద్దాం అనుకున్నాను, కానీ నీ పెళ్ళిలో పట్టి పడేసిన దగ్గర నుంచి మమ్మీ నాకు గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమీ వేయట్లేదు హిహి అని విరనవ్వు నవ్వుతున్న మధుని రిషి టంగుమని తల మీద ఒకటేసి, పద ఆఫీస్కి టైం అవుతోందన్నాడు. అయిపోయింది. 5 మినిట్స్ ప్లేట్లో ఉన్న పూరి ముక్కని నోట్లో పెట్టేసి పిల్లాడి రూమ్లో పరిగెడుతుంటే, వాడిని కాసేపు లేపొద్దు మధు, ఈరోజు అసలే కేర్ టేకర్ కూడా రానని చెప్పేసింది అంది శశి. మధు వాడిని ముద్దాడి బయటకు వచ్చేస్తూ, అదేంటో వారానికి 6 రోజులు రాదు, కానీ జీతం మాత్రం టైంకే ఇచ్చేయాలి, ఈవినింగ్ వచ్చాక చెప్తా దాని పని గాజులు వెనక్కి లాక్కుంటూ చెప్పింది మధు. ఈ మాట ఆఫీస్కి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు చెప్తే బాగుంటుందేమో. రిషి చేతికి రిస్ట్ వాచ్ బిగించుకొని వెళ్ళొస్తాను జాగ్రత్త అన్నాడు శశితో. బాయ్ వదిన. శశికి టాటా చెప్పేసి రిషితో కలిసి ఆఫీస్కి స్టార్ట్ అయ్యింది మధు. ఆ వారం వర్జం చూసుకోకుండా అప్పుడే రిషికి మధు నిజం చెప్పేస్తే సరిపోయేదేమో. మధు ఆ పూట ఆ మాట చెప్పకపోవడం మధ్యాహ్నానికి తన జీవితంలో పెద్ద కల్లోలమే తీసుకొచ్చింది. అర్జున్తో 3 తిట్లు 6 చీవాట్లతో సాగిపోతున్న ఆ రోజు మధుకి గోపీనాథ్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. రోజులాగే భోజనం అయిందని అడగడానికి చేశారేమో అని క్యాజువల్గా కాల్ లిఫ్ట్ చేసి, హలో డాడీ అంది మధు. బేబీ లంచ్ అయిందమ్మా అని గోపీనాథ్ గారు అడుగుతుంటే పక్కనే కౌశల్య గారు ఆయన చేతిపై గిచ్చి, అసలు విషయం మాట్లాడండి ఘాటుగా అన్నారు. అడుగుతున్నానులే అని ఆవిడ పై విసుక్కొని, మధు నీకు ఇప్పుడు ఇంటికి రావడానికి కుదురుతుందో తల్లి అన్నారు. మధు మౌస్ని అటు ఇటు తిప్పుతూ, ఇప్పుడా డాడీ చాలా అర్జెంట్ వర్క్ ఉంది, మీరు రమ్మంటే ఆఫీస్ బంక్ కొట్టి వచ్చేస్తానంది. గోపీనాథ్ గారు ఆ మాటకి బల్లును నవ్వుతుంటే, మీతో ఏ పని అవ్వదు కౌశల్య గారు ఆయన చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని, ఏ మధు ఒకసారి ఇంటికి రా గదమాయించారు, నీకెప్పుడు ఏమి గుర్తుకు వస్తుందో మమ్మీ అని చుట్టూ చూసి, అర్జున్ తన క్యాబిన్లోని
లేకపోవడం చూసి తన బ్యాగ్ తీసుకొని మెల్లిగా జారుకొని యాజ్ యూజువల్గా గోడ దూకి ఆఫీస్ నుంచి బయటికి రాగానే తనకి ఒక కారు ఎదురైంది. ఎవడ్రా నువ్వు, కళ్ళు కనిపించట్లేదు. తనకి ఎదురొచ్చిన కార్ బ్రేక్ వేసిన వాణ్ణి నానా బూతులు తిట్టింది మధు. కథ కొనసాగుతుంది. పాపం మధు అర్జున్ని ప్రేమిస్తున్న విషయం రిషికి తెలుసు. ఆ విషయం తెలియక అతనితో చెప్పాలని చెప్పలేక దాటేస్తూ ఉంది. మరి ఇప్పుడు మధు జీవితంలో ఎలాంటి కలవరం రాబోతుంది? నిజంగా వాళ్ళ అమ్మగారు ఎందుకు పిలిచారు? ఆదిత్యతో పెళ్ళి జరిపించడానికైనా? మరి మధు అర్జున్కి తన ప్రేమ విషయం చెప్పిందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.